హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వన్స్ అగైన్ ఒక మార్కెట్ అప్డేట్ టుడే అయితే ముందు రావడం జరిగింది. సో మనకి కరెంట్ సిచ్యువేషన్ తెలుసు కదా ఫ్రెండ్స్. సో బార్డర్లో మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో రెండు దేశాల మధ్య టెన్షన్స్ ఆల్రెడీ కొంచెం పెరుగుతున్నాయి అనమాట అండి. సో దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి కాబట్టి సో మార్కెట్ యాక్చువల్గా మీరు చూస్తే మార్నింగ్ ఇట్ వాజ్ వెరీ స్టేబుల్ అనమాట అండి. సో నిన్నైతే చాలా ఫ్లాట్గా హోల్డ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఒకే లెవెల్లో, నథింగ్ మేజర్ అనమాట అండి. సో ఈ రోజు కూడా మార్నింగ్ ట్రేడ్ అంతా కూడా ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ స్ట్రైట్ లైన్ అని చెప్పాలన్నమాట అండి. చాలా ఫ్లాట్గా ఉండడం అయితే జరిగిందనమాట అండి. బట్ కానీ ఎప్పుడైతే న్యూస్ ఇవన్నీ రావడం జరిగిందో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అరౌండ్ 1:30 తర్వాత అనమాట, 2 గంటల సమయంలో మార్కెట్ అనేది కొంచెం స్టీప్గా ఫాల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. అయితే మీరు ఇక్కడ చూస్తే ఒక చాలా కన్సాలిడేషన్ జోన్ అనమాట అండి. ఇది 24,300 అండ్ 24,500, 600 లెవెల్స్ చాలా కన్సాలిడేషన్ లెవెల్ కదా. ఆ కన్సాలిడేషన్ లెవెల్ నుంచి రివర్స్ అనేది రావడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అది వీక్నెస్ అనేది మనకు చూపిస్తుంది అనమాట అండి. అయితే నేనైతే కంగారు పడాలా అని అనుకోను అనమాట అండి. బట్ కానీ ఇండివిజువల్ స్టాక్స్లో నేను స్టాప్ లాస్లు ఫాలో అవుతాను. ఆ డిసిప్లిన్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వారు కొన్ని జరిగినా కూడా మార్కెట్స్ తర్వాత పెరగడం అయితే జరిగింది. బట్ అలాగని చెప్పి మనం క్యాజువల్గా కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మన పోర్ట్ఫోలియోని ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అందులో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పెర్ఫామ్ చేయట్లేదో, ప్రైస్ ఏవైతే హోల్డ్ అవ్వట్లేదో, సస్టైన్ అవ్వట్లేదో అండ్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందో ఎగ్జిట్ అవ్వాలన్నమాట. అలాగని చెప్పి కొన్ని స్టాక్స్ హోల్డ్ అవుతున్నాయి, ప్రైస్ బాగానే ఉంది అయినా కూడా మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ కొందాలి, ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదనమాట అండి. ఓకే, సో అందువల్ల ఇండివిజువల్ స్టాక్స్లో ప్రాపర్ స్టాప్ లాస్ అనేది ఫాలో అవ్వి ఎగ్జిట్ అవ్వడం అనేది బెటర్ అనమాట. అయితే చాలామంది కొంత సైకాలజీ ఎలా ఉంటుందంటే మళ్ళీ పెరుగుతాలే, ఎక్కడికి పోద్ది, మళ్ళీ పైకి వస్తాలే అన్నది కూడా కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ కాదనమాట అండి. హూ నోస్ ఇవి ఎంతవరకు వెళ్తాయి వ్యవహారం అనేది ఎవరికీ తెలియదు కదా. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదైతే ప్లాన్ తోటి ఎంటర్ అవ్వారో, ఒక లైక్ ఏదైనా ప్యాటర్న్ కానీ ఏదైనా ఐడెంటిఫై చేసి టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇది అనుకుని ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకుని ఉంటే కనుక స్టాప్ లాస్ వచ్చింది, యూ షుడ్ బి ఎగ్జిటింగ్ అండి. ఇంకా బేరసారాలు చేయకుండా ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వడం అనేది అది మాత్రమే మనని మార్కెట్లో నిలబడేలా చేయడం జరుగుతుంది అనమాట. రిస్క్ మేనేజ్మెంట్ ఎవరైతే ఫాలో అవుతారో, మనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే మార్కెట్లో లాంగ్ రన్లో నిలబడడం అనేది జరుగుతుంది. వాళ్ళకే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ పిక్చర్ అనమాట అండి. సో మార్నింగ్ ఇట్ వాజ్ హోల్డింగ్ గుడ్, చాలా పాజిటివ్గా నార్మల్గా హోల్డ్ అవుతా, సైడ్ వేస్ కొంచెం కన్సాలిడేషన్ ట్రేడ్ అవుతా వచ్చింది. బట్ కానీ ఇట్ వాజ్ సడన్ డిప్ అనమాట అండి. ఆఫ్టర్నూన్ 2 తర్వాత సడన్ డిప్. ఈ న్యూస్ ఇవన్నీ ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో సో ప్రైస్ అయితే సో మీరు చూడొచ్చు అనమాట. అయితే నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం అనుకోవడం జరిగింది, బేర్స్ ఎప్పుడైతే ఆ ఫైట్ జోన్ ఫెయిల్ అవ్విందో, బేర్స్ కంట్రోల్ తీసుకున్నారు, బేర్ గ్రిప్లోకి వెళ్ళింది అనేది మనకు అర్థమవుతుంది అనుకున్నాం కదా. సో ఆ బేర్స్ అనేవి కంట్రోల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే సో మార్కెట్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఉందని చెప్పి మనం ట్రయాంగిల్ బ్రేక్ అవ్వనప్పుడు మనం అనుకోవడం జరిగింది కదా. సో అయితే కన్సాలిడేషన్ జోన్ రెస్పెక్ట్ చేస్తుంది అండ్ 53,800 లెవెల్స్ బ్రేక్ అవ్వకుండా ఉంటే ఇట్ ఇస్ ఓకే అనమాట అండి. మళ్ళీ కన్సాలిడేషన్ అవి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో, విల్ వెయిట్ అండ్ వాచ్. బట్ కానీ వెన్ ఎవ్రీథింగ్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటారు కదా. సో మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో బట్ కానీ ఈ పరిస్థితులు మారితే కనుక సో టెక్నికల్స్ ఇవన్నీ ఏవి వర్క్ చేయదన్నమాట. అంటే మాస్ ఎమోషన్స్, మాస్ సైకాలజీ ముందర ఒకవేళ అందరూ ప్యానిక్లోకి వెళ్తే మాత్రం సివియర్గా ఉంటుంది. ఎందుకంటే విక్స్ అయితే ఇండికేట్ చేస్తుంది కొంత ప్యానిక్ ఉంది, కొంత ఫియర్ అయితే మార్కెట్లో ఉంది, ఖచ్చితంగా కొంత హెడ్జింగ్ పొజిషన్స్ అవి తీసుకుంటున్నారు అనేది క్లియర్గా ఎవిడెంట్ అనమాట. ఈ రోజు విక్స్ అనేది షార్ట్ అప్ అవడం జరిగింది. అది కూడా మీరు చూస్తే కనుక విక్స్ మార్నింగ్ ఇట్ వాజ్ కూలింగ్ ఆఫ్ అండి. యాక్చువల్గా మార్నింగ్ తగ్గుతూ ఉంది, బట్ కానీ స్లోలీ అరౌండ్ 132 మీరు చూసారు కదా. సో ఇట్ షార్ట్ అప్ రైట్. సో విక్స్ అరౌండ్ 19 నుంచి 21, 22 అంటే గెట్ రెడీ ఫర్ ద వాలటిలిటీ అనమాట. బట్ కానీ వాలటిలిటీ అనేది ఏదైతే ఉందో ఇంట్రాడే ట్రేడర్స్కి ఇట్స్ లైక్ వండర్ఫుల్ థింగ్ అనమాట అండి. వాలటిలిటీ మూమెంట్ ఉంటేనే కదా వీ కెన్ మేక్ సమ్ మనీ అనేది ఇంట్రాడే ట్రేడర్ యొక్క ఒపీనియన్ అనమాట అండి. ఓకే, అండ్ ఒకవేళ మార్కెట్ పడినప్పుడు కూడా వాట్ ఎవర్ మేబీ ద రీజన్, దాన్ని బయింగ్ ఆర్ సెల్లింగ్ ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కింద ఉంటారో రైట్, ఎయిదర్ సైడ్ మూమెంట్ని దే కెన్ క్యాప్చర్ అనమాట, దే కెన్ యూజ్ ఇట్ ఫర్ దేర్ బెనిఫిట్ అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఏంటంటే అది మీరు ప్రాపర్గా నేర్చుకుని ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటే మార్కెట్ పెరిగినా పడినా కూడా యూ కెన్ మేక్ అనమాట అండి, మనీ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అనమాట అండి. కోర్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లెస్ దాన్ 1,000 రూపీస్కి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. నాట్ ఓన్లీ అబౌట్ ఇంట్రాడే ట్రేడింగ్, ఇట్స్ అబౌట్ పొజిషనల్, స్వింగ్ ట్రేడింగ్, మొత్తం ఇండెక్స్ సంబంధించి కంప్లీట్ చాలా వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నీ నేను కోర్స్లో పెట్టడం జరిగిందనమాట అండి. చాలా వర్త్ అనమాట. ఒక 1 ఇయర్ పాటు మీకు యాక్సెస్ ఉంటుంది. లెస్ దాన్ 1,000 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి ఐఎమ్ గివింగ్ అనమాట అండి. ఇన్ ఫ్యూచర్ ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. ఓకే. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే కనుక నిఫ్టీ 50లో మీరు చూడొచ్చనమాట అండి డిక్లైన్స్. అండ్ నిఫ్టీ 500లో మీరు చూడొచ్చనమాట 400 కంపెనీలు పడడం జరిగింది. సో, ఓవరాల్‌గా క్లియర్ కట్‌గా సెంటిమెంట్ ఎక్కడుందనేది మీకు అర్థమవుతుంది కదా! బట్ కానీ సో, ఇది చూసారు కదా! ఇది యాక్చువల్ నిన్న డేటా అనమాట అండి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇన్‌స్టిట్యూషన్స్ యాక్చువల్‌గా చాలా స్టేబుల్‌గా ఉంటాయన్నమాట అండి. ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తా ఉంటారు. మనం కామన్ పీపుల్ ఎవరైతే పానిక్ ఎగ్జిట్ అయిపోతా ఉంటాం, ఇన్‌స్టిట్యూషన్స్ అవి అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అందువల్ల కొన్ని స్టాక్స్ ఒకవేళ ఇంత మార్కెట్ పడినా కూడా స్టాక్స్ కొన్ని పడవన్నమాట అండి. ఆ స్టాక్స్ నుంచి తొందరపడి మీరు ఎగ్జిట్ అయిపోకండి. ఏవైతే స్ట్రాంగ్‌గా ఉన్నాయో ఒకవేళ ఏదైనా మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్ బేరిష్‌గా ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే అవి మనం హోల్డ్ చేయాలనేది అర్థం అనమాట అండి. అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్. సో, గ్లోబల్ ఇండిసెస్ చూస్తే యాక్చువల్‌గా గ్లోబల్ మార్కెట్స్ బానే ఉన్నాయన్నమాట అండి. బట్ కానీ మన ఈ బార్డర్ ఇష్యూస్ వల్ల, ఈ టెన్షన్స్ వల్ల సో, మనకి సిట్యుయేషన్ బాలేదు కాబట్టి సో, పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏదైనా యుద్ధం లాంటిది జరిగిందంటే గనక బెనిఫిట్ అనేది ఏ దేశానికి ఉండదనమాట. నేచురల్‌గా 2 దేశాలు నష్టపోవడం జరుగుతది. ఒక దేశం ఎక్కువ నష్టపోద్ది, ఒక దేశం తక్కువ నష్టపోద్ది. బట్ ఇది ఎంతవరకు ఎళ్తదో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అన్నమాట. బట్ కానీ గ్లోబల్‌గా మార్కెట్స్ అయితే హోల్డ్ అవుతున్నాయి. బట్ కానీ మన మార్కెట్స్‌లో కొంచెం ఈ ఇష్యూ వల్ల మన మార్కెట్స్ అనేవి రియాక్ట్ అవ్వడం జరిగింది. విక్స్ 10% దాకా షార్ట్ అప్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. అండ్ అదర్ గ్లోబల్ డెవలప్‌మెంట్స్ మెయిన్ చూసుకుంటే కనుక నాస్డాక్ ఇవన్నీ మీరు చూస్తే కనుక ఆల్రెడీ ఫెడ్ రేట్స్ అనేవి అన్‌చేంజ్డ్‌గా ఉంచడం జరిగిందనమాట అండి. సో, ఇంట్రెస్ట్ రేట్స్ చాలా రైట్ ఆల్మోస్ట్ ఓపెన్‌గానే డైరెక్ట్‌గానే ట్రంప్ గారు జెరమ్ పవెల్ నో మోర్ పాలిటిక్స్ రేట్ కట్ చేయి అన్నట్టుగా డైరెక్ట్‌గానే ఆయన బాహాటంగానే చెప్పినప్పటికి కూడా దే హావ్ దేర్ ఓన్ రూల్స్ కదా! దే ఆర్ స్టికింగ్ టు దేర్ రూల్స్. ఇన్‌ఫ్లేషన్, ఈ టారిఫ్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా పడతది ఇవన్నీ వితౌట్ ద క్లారిటీ దే కెనాట్ గో అగ్రెసివ్ అండ్ స్టెప్స్ తీసుకోలేము అన్నట్టుగా దే వర్ మెయింటైనింగ్ స్టేటస్ కో అనమాట అండి. ప్రస్తుతానికి రేట్స్ అన్‌చేంజ్డ్‌గా ఉంచడం అనేది జరిగింది. మీరు న్యూస్‌లో చూసి ఉండొచ్చు కదా! ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్, ఏ సెక్టర్ ఎలా రెస్పాండ్ అయింది, ఎలా రియాక్ట్ అయిందో ఒకసారి చూద్దాం అనమాట అండి. రైట్. సో, ఓవరాల్‌గా ఐటీ ఈజ్ హోల్డింగ్ డిఫెన్సివ్స్ కాబట్టి మీరు చూడొచ్చు జనరల్‌గా ఐటీ, ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్స్ అనమాట అండి. సో, అదర్ మీరు చూస్తే కనుక రియాల్టీ, ఇన్ఫ్రా ఇవన్నీ కూడా ఆటో, మిడ్ క్యాప్, ఫార్మా ఇవి కూడా యాక్చువల్‌గా దే వర్ ఆల్సో ఫాలింగ్ ఆల్ నెగెటివ్ అండి. 2% యాక్చువల్‌గా మోర్ దాన్ కట్స్ వచ్చిన ఆటో, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా పడడం జరిగిందనమాట అండి. సో, ఓవరాల్ సెంటిమెంట్ మార్కెట్‌లో కొంచెం నెగెటివ్‌గా ఉందన్నది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! సో, అలాగని చెప్పి ఎక్స్‌ట్రీమ్ బేరిష్ అంటే ఐ డోంట్ థింక్ సో. మార్కెట్స్ అయితే రేపు ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఓవర్ నైట్ డెవలప్‌మెంట్స్ బట్టి సిట్యుయేషన్ ఏ విధంగా ఎస్కలేట్ అవుద్ది ఏంటని దాన్ని బట్టి మనకి సో, రేపు మార్కెట్స్ ఉంటాయన్నమాట అండి. కొన్ని కీ లెవెల్స్ వాచ్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్. ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో స్టాప్ లాస్‌లు రెస్పెక్ట్ చేయడం ఒకటే మనల్ని సేవ్ చేసి మార్గం అనేది మాత్రం మర్చిపోకండి. రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.